రామాయంపేట మున్సిపాలిటీలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుల కోసం కేటాయించిన కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగానికి గురైందని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాగి రాములు ఆరోపించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, లేకుంటే కలెక్టరేట్ ముట్టడితో పాటు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అలాగే పిఆర్సీఎస్ చైర్మన్ రైతుల సేవ కోసం ఉన్న సహకార సంఘాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించుకున్నారని రాగి రాములు ఆరోపించి కేంద్ర ప్రభుత్వం అందించే కమిషన్లో 73 లక్షలకు పైగా తన వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించుకున్నారని, దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. అవినీతిపై బీజేపీ రాజీ లేని పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో 8వ వార్డు కౌన్సిలర్ శంకర్ గౌడ్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిగ్గుండాలి హరీష్ రావు, నువ్వు ఒక మినిస్టర్ చేసినావు, సిగ్గుండాలి నీకు. నువ్వు నా పక్కోనివి, నా పక్క కాన్స్టిట్యున్సీ ఇది, నా పక్క జిల్లాని, మెదక్ జిల్లాను సర్వనాశనం చేసినావు. నీకు రామాయపేట ఏదైనా మెదక్ నియోజకవర్గం, మెదక్ జిల్లాను కూడా ఈరోజు అడుగుతా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ నాయకులను, నీ హరీష్ రావుని అడుగుతా ఉన్నాం. నీ సిద్దిపేట జిల్లా విస్తీర్ణం ఎంత, నా మెదక్ జిల్లా విస్తీర్ణం ఎంత, నువ్వు చెప్పాలి. ఈరోజు వరంగల్ జిల్లాలకు వెళ్ళి 3 మండలాలను తెచ్చినావు, కరీంనగర్ జిల్లాలకు వెళ్ళి 2 మండలాలను తెచ్చినావు. సిగ్గులేదా నీకు? ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు. సర్వనాశనం చేసి మా రామాయణపేటను నాశనం చేసి పడేసారు ఈరోజు. ఆ తర్వాత వచ్చిన ఇక్కడ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే వచ్చాడు, పోటీ చేసినప్పుడు చెప్పిండు, వీడికి ధర్నాకానికి వచ్చాడు. ఏదైతే మనకు రెవెన్యూ డివిజన్ గురించి అయ్యచ్చిండు కొరకు వచ్చాడు అన్న, ఒక్కరు రాలే. హనుమంతరావు వచ్చిండు, రోహిత్ రావు వచ్చిండు, అన్న హరీష్ రావు దొంగ అన్న, పద్మక్క మంచిది గారు అన్న, వీళ్ళంతా దొంగతనం చేశారు. నేను ఒక్కనే బుద్ధిమంతుని. రామాయంపేట అంటే నాకు ప్రాణము, మెదక్ అంటే ప్రాణం. నేను రామాయంపేట మెదక్ను సికింద్రాబాద్ హైదరాబాద్ కన్నా నేను మల్కాజ్గిరి కన్నా అభివృద్ధి చేస్తాను. నాకు ఓట్లు వేయమని అభివృద్ధి మరి ఓట్లు వేయలేరు అన్న. రోహిత్ రావుని గెలిపేయలేదన్న. 3 సంవత్సరాలు అవుతుంది. కనీసం మేము అడుగుతా ఉన్నాం, దీని మీద ఒక రిప్రజెంటేషన్, డివిజన్ మీద ఒక్క రిప్రజెంటేషన్ మీరు సీఎం దృష్టికి తీసుకుపోయారా, కన్సర్న్ మినిస్టర్ దృష్టికి తీసుకుపోయారా? గెలిచేదాకా ఈరోజు రామాయంపేట ప్రజలు గుర్తుకొస్తారు. గెలిచినాక రామాయంపేట ప్రజలను నిండుగా ముస్తున్నాం. నేను ఒకటే చెప్తా ఉన్నా, రామాయంపేట ప్రజ నాయకులను అడుగుతా ఉన్నా, అన్న తన్ను బాలిన ధర్మం చెడ్డది. ఇంకొకసారి చెప్తున్నా, మనకు తను బాలిన ధర్మం చెడ్డది. మనం ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడున్నా, మన పుట్టిన గడ్డ ఇది. మన రామాయంపేట మనం పుట్టి పెరిగినాము. కాంగ్రెస్ ఉన్నది, బీఆర్ఎస్ ఉన్నది, కమ్యూనిస్ట్ ఉన్నది, ప్రజా సంఘాలు ఉన్నది. మన రెవెన్యూ డివిజన్ కోసం, మన నియోజకవర్గం కోసం మనం కలిసి కట్టుగా ఉంటే మాత్రమే మనం ఖచ్చితంగా నియోజకవర్గాన్ని సాధిస్తాం. ఇక్కడ కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయి. నేను చెప్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీగా చెప్తా, భారతీయ జనతా పార్టీ, మా కిషన్ రెడ్డి సెంట్రల్ మినిస్టర్, మా మాజీ ఈ రాష్ట్ర అధ్యక్షులు, మా ఎంపీ రఘునందన్ రావు, రామాయంపేట ప్రజలు 4000 మంది బహిరంగ సభలో ఓపెన్గా చెప్పినాం, ఈ నియోజకవర్గాన్ని ఇచ్చే బాధ్యత, తెచ్చే బాధ్యత పక్కా భారతీయ జనతా పార్టీ మా వాళ్ళనే అవుతుంది. మేమే తెస్తాం. పక్కా నియోజకవర్గాన్ని తీసుకొచ్చే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం. మాకు కూడా మిగతా పార్టీలు మాకు సహకరించవలసిందిగా కాంగ్రెస్ను, టీఆర్ఎస్ను కోరుతా ఉన్నాం. ఇలా రాజకీయాలు మీరేదైతే రామాయంపేట దరిద్రం ఏదైతే ఉందో, ఈ ఏమంటారు, ఈ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మొత్తం పొద్దుగాల అందరూ మనిషికో దగ్గర ఉంటారు, పొద్దుకి అందరూ ఒక దగ్గర ఉంటారు. ఈ విధంగా మీరు కనీసం ఈ ప్రాంతం గురించి ఈ నాయకులను అడుగుతూ ఉన్నాం. అరే మన ప్రాంతం అట్లా, ఇది మనం పుట్టిన గడ్డ అన్న. గంతా కూడా మీకు అర్థం చేసుకోకపోతే మీ రాజకీయాల కోసమో, మీ స్వార్థం కోసమో, మీ బిజినెస్ల కోసమో ఇంత రామాయంపేటను సర్వనాశనం అయిపోతుండే. సిగ్గుండాలి కదా అన్న, మీకు బుద్ధి ఉండాలి కదా. మనం ఇదే నేర్చుకున్నామా? మనం ఇంత అభద్రతగా ఉండి మనల్ని మనం మోసం చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. మేము ఎమ్మెల్యేని అడుగుతా ఉన్నాం, సమయం ఇస్తా ఉన్నాం. 2-3 రోజుల్లో మేము ఖచ్చితంగా
ఏదైతే డివిజన్ ఉందో డివిజన్ పైన టౌన్ కానీ రామాయపేట ఉండడం ఉమ్మడి మండలం రామాయపేట నిజాంపేట ఉమ్మడి మండలం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటాం. ఖచ్చితంగా ఇప్పటిదాకా అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి దయచేసి మీకు ఎప్పుడు మేము అడ్డు రాలేదు. ఖచ్చితంగా ఎమ్మెల్యేను ఈ రామాయపేటలో మీరు వచ్చినప్పుడు అడ్డుకుంటాము, మీ కార్యక్రమాలను అడ్డుకొని తీరుతాం. ధర్నా కూడా ఏవైతే కార్యక్రమాలు తీసుకుంటామో ఏదైతే డివిజన్ సాధించే వరకు భారతీయ జనతా పార్టీ ముందుండి నియోజకవర్గాన్ని ఈ డివిజన్ సాధించే వరకు ఖచ్చితంగా మేము ముందుంటామని మీకు అందరూ తెలియజేస్తూ ఈ ఏదైతే ఈఏసిఎస్లో జరిగిన అవకతవకల పైన వెంటనే కేసు బుక్ చేయాలి, ఏదైతే రికవరీ చేయాలి. రికవరీ చేయడానికి అవకాశం ఉంది. ఆయన సొంత అకౌంట్ బాలచంద్రన్ గారి సొంత అకౌంట్లకు 73 లక్షల చిల్లర అమౌంట్ ఇక్కడ ₹6.75 చొప్పున ఆయన అకౌంట్లకు పోయి ఈరోజు దాన్ని దాస్తే తాగేది కాదు. ఈరోజు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. మీరు ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేస్తే రేపు అవి కూడా ఖచ్చితంగా వాళ్ళ నుంచి రికవరీ చేయాలి, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి జై.